హాయ్ అండి. ఇదే కనుపండి రోజు వీడియో అండి. కనుపండి రోజు మార్నింగే లేచి నేను స్నానం చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను మా అత్తగారు వచ్చే వరకు అండి. అందులో మా అత్తగారు వచ్చేసి అల్లం అవన్నీ తీసుకొచ్చారన్నమాట. మసాలా నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ సామాన్ తీసుకొచ్చారు. అప్పుడైతే బిర్యానీ స్టార్ట్ చేశానండి. అందులోకి నేను తాను చేశాను, మా ఆయనగా తాను చేశారు, పాప కూడా తాను చేసి ఇంకా బాబు అక్కడ ఉన్నాడు ఇంకా స్నానం చేయకుండాని. తర్వాత అయితే ఇక్కడైతే నేను ఉల్లిపాయలు అయితే కోసుకొని ఉంచుకున్నాను. మామయ్య గారి ఇంటికి వెళ్ళాక కుదురుతుందో కుదరని చెప్పేసి ఉల్లిపాయ ముక్కలు అన్ని కోసుకొని రెడీగా చేసుకొని ఉంచుకున్నానండి. ఇదైతే బిర్యానీలోకి అండి. నేను ఉల్లిపాయ ముక్కలు మామూలుగా 4-5 రూపాయలు అయితే కోసుకొని ఉంచుకున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాకైతే మనకి కుదురుతుందో కుదరదని చెప్పేసి మామిగారింటికి ఈ ఉల్లిపాయలు కోసుకుని, ఎందుకంటే మామిగారింటికి వెళ్ళాక మనకి ఎంత లేట్ అయిపోతే తీర్థంకి వెళ్తాము కానీ జాతరకి వెళ్తాము. జాతర దగ్గర నుంచి వచ్చాక వంట చేస్తామన్నమాట. అందుకోసం మళ్ళీ లేట్ అయిపోతే భోజనం తినక లేట్ అయిపోద్ది అని చెప్పేసి మేము ముందే ఇంకా మళ్ళీ ఈ లేట్ ఎందుకని చెప్పేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కోసుకొని అయితే పట్టుకెళ్ళామండి నేను. ఇప్పుడైతే మా ఇంటి నుంచి బయలుదేరిపోయాం. మా అత్తయ్య గారు కూడా వచ్చాక మా అత్తయ్య గారు అయితే కేశవరం అయితే బస్సు మీద అయితే వచ్చారండి. స్కూటీ మీద సరిపోదని చెప్పేసి ఇంకా నేను మా పాప బాబు మా ఆయనగారు అయితే స్కూటీ మీద అయితే వెళ్ళిపోయామాట. ఎందుకంటే కొంచెం రష్గా ఉందనుకోండి మనకి ఇబ్బంది కదా స్కూటీ మీద అని చెప్పేసి ఇంకా మా అత్తగారు కూడా భయపడుతున్నారు. ఇంకెందుకని చెప్పేసి ఆవిడైతే ఇంకా తను స్కూటీ అదే కేశవరం అయితే దాని మీద వచ్చేసిన బస్సు మీద డైరెక్ట్గా మేము వెళ్ళి దర్శనం అన్నీ అయిపోయేటప్పుడు వచ్చిందన్నమాట. ఇప్పుడైతే మేము ఫస్ట్ అయితే మా అమ్మయ్య గారికి వెళ్తున్నాం అన్నమాట. వండుకున్న బిర్యానీ అయ్యి మేము నిజంగా చెప్పాలంటే అక్కడ తిందాం అనుకున్నాం. కేశవరం తీర్థం ఇక్కడ బాగా చాలామంది వంటలు అయితే చేసుకుంటారంటే అక్కడైతే తిందాం కదా అనుకున్నాము. ఇప్పుడైతే మామయ్య గారి ఇదైతే రైల్వే స్టేషన్ దగ్గర మామయ్య గారింటికి అయితే ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది రాజమండ్రి పెద్ద రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మామయ్యగారిలో ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది బొమ్మూరు దగ్గరలో అనమాట పెద్ద స్టేషను. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఎంత ఉంటుంది బొమ్మూరు అండి. మేము ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలంటే మ్యాక్సిమం ఇక్కడికి వచ్చి ఎక్కాలి. ఎందుకంటే మనకి చిన్న స్టేషన్ దగ్గర అయితే ఎక్కువ ఆగమాట. ఇక్కడ నుంచి మామయ్య గారి దగ్గరికి చికెన్ షాప్కి అయితే వచ్చామండి. ఎందుకంటే చికెన్ కోన్ తీసుకోవాలి కదా. మేమైతే పారం కోడి తీసుకున్నామండి. బాయిలర్ పెద్ద మంచిది కాదంటారు. ఎప్పుడు మామయ్య గారు పారం కోడి తీసుకోమంటారు కదా. రేటు కూడా తక్కువైనా కానీ మన పారం కోడి హెల్త్కి మంచిది అంటారు మామయ్య గారు ఎప్పుడు. సరే ఇక్కడ కోడిని అయితే తీసుకున్నమాట. తీసుకొని ఇంకా నేను హద్వితేని అయితే తీసుకెళ్ళాను. ఫస్ట్ అక్కడైతే వైట్ ఫ్రాక్ వేసాను కదా, వాళ్ళు చికెన్ కట్ట కొడుతున్నారు కదా అని చెప్పేసి మళ్ళీ హద్విని పంపిస్తాను అనమాట మా ఆయన గారి దగ్గరికి. అక్కడ నుంచి అయితే ఇంకా డైరెక్ట్గా మామయ్య గారింటికి అయితే వచ్చేసాను ఫస్ట్. ఎందుకంటే పట్టుకెళ్ళిన సామాన్లు మామయ్య గారింట్లో పెట్టేసి మేమైతే కనుక ఇంకా తీర్థంకి వెళ్దామని చెప్పేసి ఇదైతే మామయ్య గారి ఇల్లు అండి. బయట అంతా ఇలా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంకా బయలుదేరిపోయి మాట అండి. అక్కడ నుంచి మామయ్య గారి దగ్గర అయితే పెట్టేసి మామయ్య గారు ఇప్పుడు పని దాడిపోతుంది, ఇంత లేట్గా అన్నారు, మరి ఏం చేస్తాం టైం అవ్వలేదు, పిల్లలతో కుదరలేదని చెప్పేసి అన్నాము. అనేసి వాతావరణం చూసి ఎంత బాగుందో, అంత పచ్చని వాతావరణం అండి. అసలు కాలేదు. రోడ్డు చూసి చాలా మంది వస్తారండి. ఇప్పుడైతే మధ్యాహ్నం వల్ల ఉంది కానీ ఇప్పుడు 12:30 అవుతుంది. అదే మామూలుగా అయితే 6 అవుతాయి. అసలు ఖాళీ ఉండదంట రోడ్డు అని, బాగా రష్ అయిపోతారంట. మనకి దేవుడి దర్శనం కూడా చాలా లేట్ అయిపోద్దంట. 1 అవర్ 2 అవర్స్ ఖచ్చితంగా పడుతుందంట. అప్పుడైతే కనుక ఇప్పుడైతే మార్నింగ్ కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. ఈ చెరువు ఇక్కడ నుంచి ఆ గుడి అవతల వరకు ఉంటుందండి. చాలా దూరం ఉందండి చెరువు అయితే. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందా గుడి, ఇక్కడ నుంచి చాలా దూరంగా ఉంటుంది. అక్కడ వరకు ఉందండి. ఆ చివరి వరకు ఇంకా చెరువు ఉందండి. అక్కడ కనిపిస్తుంది చెట్టు, దాని అక్కడైతే గుడి ఉంది. ఇంకా దాని అవతల వరకు అయితే చెరువు ఉంటుంది. అంత పెద్ద చెరువు అండి. ఈ పక్కన చూసారు పచ్చని వాతావరణం, అన్ని బియ్యం చెట్లు అన్నీ వేసారు. బియ్యం చివరి చేను వేసారు చూసారు అంతా అని. ఇక్కడ నుంచి అయితే బొమ్మలో 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. అంతా తినివి అవన్నీ పెడతారు. ఇప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నారండి. అదే ఈవినింగ్ కదా ఎక్కువ తీర్థమే జరిగేదని ఇప్పుడిప్పుడే స్నాక్స్ ఇప్పుడిప్పుడే అన్నీ తిని ఇప్పుడు స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడైతే కొబ్బరికాయలు అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడైతే ఇంకా ఇదే ఎంట్రన్స్ గుడికి. అయితే అక్కడికి వెళ్ళిపోయామండి. నాకైతే చాలా దగ్గు వస్తుంది. అందుకే మాట్లాడే కొంచెం కష్టంగా ఉందా తప్పట్లేదు. 4-5 రోజుల నుంచి ఎలాగ ఉంది. ఈరోజు మరీ ఎక్కువైపోతుంది, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి నేనైతే వీడియో కష్టమైన చేస్తున్నాను. మరి ఏం చేయను, ఇంకా 2 రోజులు అయిపోతుంది వీడియో పెట్టి. ఈరోజు ఖచ్చితంగా పెట్టాలనుకున్నాను అనమాట. ఇప్పుడైతే లైన్లోకి అయితే వచ్చాము. మా పాప చూసారు లైక్ చేయాలని చెప్పి అంటుందన్నమాట. ఈ మధ్య లైక్ చేయాలని వచ్చేస్తుంది, దానికి అంతా అర్థమైపోతుంది. తర్వాత వచ్చేసి అక్కడ కొబ్బరికాయలు కొట్టి అతని కోడికి పసుపు రాసి అన్నీ బొట్టు కట్టి పెట్టమన్నారు. ఇక్కడ చూసి అద్వితేలు ఫ్రాక్ అయితే కింద ఈడ్చేస్తుందని చెప్పేసి వైట్ కదా మట్టి అయిపోతుందని చెప్పి దానికి దూపిని నేను బిల్ల ఉంది కదా. అప్పుడు దూపి అయితే మా అబ్బాయి హ్యాండ్ బ్యాగ్ అనేది పట్టుకోమని తడిచిపోద్దని చెప్పేసి కోడిని అయితే శుభ్రం కడిగేసి లోపలికి అయితే దర్శనంకి అయితే వెళ్ళండి. దర్శనం టికెట్ వచ్చి 10 రూపాయలండి, చాలా తక్కువ. ఇక్కడైతే పోతురాజు బాబు మామయ్య గారు ఏదో స్టోరీ చెప్పారు కదా, స్టోరీ అయితే మర్చిపోయాను నేను. ఇది స్వయంగా ఎలిసిందటండి. ఇది మామూలుగా దేవుడు దీనికోసం నాకు చెప్పారు కానీ ఈసారి అయితే నేను మర్చిపోయాను. మామయ్య గారితో ఎక్కువ టైం కూడా మాట్లాడ కుదరలేదండి. మేము వెళ్ళబోదికే 2 అయిపోయింది మాట. దానివల్ల మళ్ళీ వంట చేసుకుంటూ తినేసి ఒక 4 అయిపోయింది అలా చేయబోదికి. ఇంకా వెంటనే ఇంటికి అయితే వచ్చాం. మళ్ళీ చీకడైపోతుంది. అత్తయ్య అంటే 4:30కి ఆ టైంకి బయలుదేరిపోయి వచ్చింది. చలికాలం వాళ్ళు గమ్మున చీకడైపోతుంది. ఇంకా దర్శనం అయిపోయి అంతసేపు తొందరగా దర్శనం అయిపోయింది. ఒక 10 నిమిషాలు కూడా పట్టలేదు. ఇంకా ఇక్కడైతే లడ్లు గట్ట అమ్ముతున్నాను కానీ మేమేం తీసుకోలేదండి. ఇంకా అక్కడ బయట అయితే అన్నదానం గట్ట అడుగుతున్నాను. 100 రూపాయలు రాసేమని అంతే. అప్పుడైతే బయటకు వచ్చేసి ఇంకా చిన్న చిన్న దేవుళ్ళు కూడా ఉంటాయండి బ్యాక్ సైడు.
అక్కడ కూడా దండం పెట్టుకున్నమాట. మా అమ్మాయి చూసి హాయ్ చెప్తుంది. ఇంకా అద్వితల్లి ఇంకా బొమ్మలు కావాలందని బొమ్మల దగ్గర తీసుకెళ్ళాను. దండం ఎలా పెట్టాలని అడిగానని చెప్పేసి అలా పెట్టాలని చూపిస్తుంది అన్నమాట. ఇది దేవుడు కూడా కనిపిస్తుంది, దండం పెట్టేస్తుంది. ఇంకా అట్టుపూలు గట్ట పండుబాబుకి బాబుకి ఇచ్చారు. అది తీసుకుని అయితే బయటకు వచ్చామాట. తీసుకుని బయటకు వచ్చేటప్పుడు అంతలోకి మా అత్తయ్య గారు ఇంకా రాలేదు. అందుకే బస్సు మీద కదా, బస్సు చాలా లేట్ అవుతుంది కదా. ఇక్కడ చూసారు, ఇక్కడ చాలామంది వంటలు చేసుకుంటున్నారండి. మేకపోతుల్ని, కోళ్ళని చాలామంది, ఎక్కువ మంది కుటుంబాలు వచ్చి ఇక్కడ వేసుకుంటుంటారు అన్నమాట. ఇక్కడ ఖచ్చితంగా మనం కోరుకున్న జరుగుతుందండి. నేను అప్పట్లో మా ఇల్లు ఏదో రాయలేదు, మా మామయ్య గారు ఇవ్వలేదు, నేను దండం పెట్టుకున్నాను అనమాట. నాకు నిజంగా మా మామయ్య గారు వెంటనే వచ్చింది, కానీ నేను తర్వాత అయితే రాలేదు ఈ గుడికి అయితే. 3 years అయిపోద్ది నేను వచ్చి, మా అబ్బాయి చిన్నప్పుడు అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే చాలామంది, 10 మంది దాకా అయితే కోళ్ళు అయితే కోస్తున్నారండి. ఎందుకంటే మనం ఒక్కొక్కరు ఏకంగా చాలామంది వస్తారు కాబట్టి ఒకరు ఇద్దరు ఉంటే అవ్వదు, 4-5 కలిసి ఉంటున్నారండి. కోళ్ళని ఒక 5 నిమిషాలు కోసిచ్చేద్దన్నమాట. ఇక్కడ జైంట్ వీళ్ళు అన్నీ పెట్టారన్నమాట. ఇక్కడ తిరగడానికి మొత్తం బొమ్మల పిల్లలకి కొన్ని ఆడుకుని మాత్రం ఇక్కడ ఉన్నాయండి. ఎక్కువ వాళ్ళు ఎక్కుతారు. ఇప్పుడైతే స్టార్ట్ చేయండి, ఈవినింగ్ చేస్తారేమో. ఈవినింగ్ అయితే జనాలు ఎక్కువ మంది ఉంటారు కదా. తీర్థం అనేది ఈవినింగ్ ఎక్కువ జరుగుతుంది. వీళ్ళు ఇప్పుడప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి బొమ్మలు గట్ట ఇప్పుడప్పుడు స్టార్ట్ చేస్తున్నారు షాప్లో వచ్చేటప్పుడే. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఈవినింగ్ కల్లా అన్నీ సర్దేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి మా పిల్లడు అదిగో చెర్రీస్ కావాలని చెప్పి అన్నది మా అత్తగారు కొన్నారన్నమాట. ఎక్కడికైనా పిల్లలతో వెళ్ళాము. ఇంతకుముందు మా అబ్బాయి ఏదో ఒకటి, ఇప్పుడు అద్వితలు కూడా అస్సలు ఊరుకోవట్లేదు. ఇంతకుముందు అద్వితలు చిన్నప్పుడు చాలా బాగుండేదండి. బొమ్మలు గట్ట అడిగి కదా, ఇప్పుడు దీనికి తెలిసిపోయింది. బొమ్మలు ఇచ్చేదాకా వదలదు. ఆడు వదిలేసి ఇది వదులుతుంది అనమాట. ఖచ్చితంగా కొనియాలి, చూసారు అలా చూపిస్తుంది, అది కావాలి ఇది కావాలని చెప్పేసి. అందుకే దీనికైతే ఏం కొనలేదు, కానీ మా అబ్బాయికి మాత్రం చిన్నది కొన్నాము. కార్లు కొన్నాము, ఇద్దరికి చిన్న చిన్న కార్లు కొన్నాము. తర్వాత వచ్చేసి అద్వికి అయితే గాజులు అయితే కొన్నాను, తీర్థం కొంచెం గుర్తుకుంటాయని చెప్పేసి. ఇక్కడ నుంచి బయలుదేరిపోయి ఇంకా లేట్ అయిపోతుంది. మళ్ళీ తిరగాలని నాకు ఉంది కానివ్వండి కదా. మార్నింగ్ పెద్ద టిఫిన్ తినేసి వచ్చాం, కానీ ఆకలేస్తుంది ఆయన అప్పటికే. పైగా మామయ్య గారు అయితే 11 గంటలకల్లా భోజనం చేస్తాను డైలీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు. ఇంకా మామూలుగా ఎప్పుడు 11 గంటలకే తింటారన్నమాట. ఇంకా మేము లేట్ అయిపోయిందని చెప్పేసి మామగారు మా కోసం వెయిట్ చేస్తారు కదా. అప్పటికే 2 అయిపోతుంది, 1 అయిపోతుంది. ఇంకా మామయ్య గారు 2 వంట చేయకపోతే 3 అంత అయిపోతుంది అన్న మా ఆయన గారు అంటున్నారని చెప్పేసి ఇంకా అక్కడికి గాలి కొనుక్కొని బయలుదేరి అయితే వచ్చేసామండి రిటర్ను. చూసే తీర్థం ఎంత బాగుంది. ఇప్పుడు ఇలా ఉందని సాయంత్రం ఇంకా చాలా బాగుంటుందండి. నేను ప్రతి సంవత్సరం ఇలా మధ్యాహ్నం పూట వెళ్తాం, ఈవినింగ్ అయితే ఎప్పుడు వెళ్ళలేదండి మేము. నాకు ఈ సంవత్సరం అయితే అదృష్టం వచ్చింది. మా ఆయన గారు ఇంటి దగ్గర ఉండము, మాకు అన్ని కలిసి రావడం జరిగింది మాట. లేదంటే ఈ తీర్థానికి 3 ఏళ్ళ నుంచి వెళ్ళలేకపోతుంది అన్నమాట. ఎందుకంటే మేము తుల్లో ఉంటున్నాం కాబట్టి మనకి ఇది 3 రోజు జరుగుతుంది తీర్థము. మనం 3 రోజు తప్ప ఇంకే రోజు ఉండదన్నమాట. ఇక్కడ చెప్పులు చూసుకుని కొనుక్కుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకని కొనుక్కోవాలనిపించింది. మంచిగా ఉంటే షర్ట్ బాగోమని చెప్పేసి కొనుక్కోవడం మానేసి వేసుకొని చూసాను, కానీ అంత పెద్ద సూటబుల్ కాలేదు. ఇంకా వచ్చినమాట. మా అత్తగారు నేను మా ఆయన పైగా కంగారు పడిపోతుంది అనమాట. స్కూటీకి ఒక 20 రూపీస్ తీసుకున్నారు. ఇంకా తీసుకొని ఇంకా అక్కడ నుంచి స్కూటీ వేసుకొని ఇంకా మా అత్తగారిని సారి అయితే ఆటో ఎక్కించడం దొరకదు, లేట్ అయిపోద్దని చెప్పేసి ఇంకా మా ఆయన గారు ఏం చేశారంటే, ఇంకా మామయ్య గారి ఇల్లు 2-3 కిలోమీటర్లు ఉంటుందండి అని చెప్పేసి కష్టపడి ఎక్కించేసుకున్న. పాప హద్వితలనేమో మా అబ్బాయి అయితే ఎదరైతే ఎక్కించుకున్నారండి. హద్వితలను అయితే ఎదర కూర్చోబెట్టుకున్నాం అన్నమాట మా అబ్బాయి అండి. ఇద్దరు ఎదురు కూర్చొని మేము అందరం కలిసి ఇంకా మా అత్తగారినేమో నా వెనకాల కూర్చుంది అటు ఇటు. మరి హద్వి ఉంటే కొంచెం ప్లేస్ సరిపోదు కదా, నా హద్వి నా ముందు కూర్చోబెట్టుకుంటాను ఎప్పుడు, కాకపోతే ఇంకా సరిపోదని చెప్పేసి మా ఆయన గారు ఏం చేశారంటే, ఇంకా హద్వితల్ని అయితే నా సైడ్కి నా తొడ మీద కూర్చోబెట్టమన్నారు. ఇంకెందుకులే అని చెప్పేసి పండుబాబు హద్వితలు కూడా ఎదరే కూర్చొని ఫేసి పెడుతున్నాను, ఎదరు కూర్చోబెట్టమంటే పండుబాబు కింద మటన్ వేసుకుని కూర్చున్నాడండి. కూర్చుంటాడు మటన్ వేసుకున్న ఒళ్ళో పడుకుందన్నమాట. అది దగ్గరే కదా, పెద్ద ఏం దూరం కాదు, 2-3 కిలోమీటర్లు ఉంటుంది అంతే. అది చూసారు వాళ్ళిద్దరు. మాకైతే భయం వేసింది, వీళ్ళిద్దరికి ఏ భయం లేదు తెలియదు కాబట్టి మాకైతే భయం వేసింది. ఇంకా మా అత్తగారు కూడా భయపడిపోతున్నారు. ఎంత ప్లేస్ ఇచ్చినా సరిపోతుంది భయపడిపోతుంది. మా అత్తగారు పడిపోతుందేమో అని. ఎలా పడిపోతే స్లోగా తీసుకొచ్చారు మా ఆయన గారు అయితే అండి. ఫాస్ట్గా అయితే అసలు ఏమి తీసుకోలేదు, 30లో ఎంతలో తీసుకొచ్చారన్నమాట. లేట్ అవుతుంది అని చెప్పేసి, పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా అని చెప్పేసి. రోడ్డు అయితే ఒక దిక్కున బాగుంది, కానీ ఒక దిక్కున చాలా గుదురుగా ఉందండి. ఒక దిక్కున బాగా ఉంది, కానీ వాతావరణం చాలా బాగా నచ్చిందండి నాకు. సూపర్గా ఉందన్నమాట వాతావరణం. అన్ని తోటలు, బోర్లు అన్నీ భలే ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడో 3 ఏళ్ళ క్రితం రావడం వల్ల మర్చిపోయాను అనమాట. సూపర్గా ఉందన్నమాట. నిజంగా పచ్చని వాతావరణం అంతా అండి. మా అమ్మయ్య గారి ఊరు చుట్టూ నేను ఎప్పుడైనా మా అమ్మయ్య గారి ఇంటికన్నా ఇంటి వరకు ఉండనప్పుడు ఈ ఊర్ల సైడ్ ఎప్పుడు తిరగను, ఎప్పుడప్పుడు తీర్థంకి ఒకసారి వచ్చాము అంతే తప్ప మామూలుగా అయితే ఇంకా ఈ ఊరు సైడ్ గట్ట తిరగమాట. మామయ్య గారు ఊరు సైడ్ ఎటువైపు వెళ్ళము, పైకి వెళ్ళము. ఇక్కడ ఇదిగో చూసి కనిపిస్తుంది, ఇక్కడైతే స్కూల్ ఉందండి, రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ మాట. ఇదైతే ఫీజు మాత్రం ఎంత ఉందో మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం పెద్ద స్కూల్ ఉందన్నమాట. నేను రాజమండ్రి వస్తాయి బస్సులు గట్టని. ఈ స్కూల్ ఎక్కడ ఉందో అనుకోలేదు, కానీ ఇక్కడ ఉందని రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ మాట. చాలా పెద్ద స్కూల్ అండి అది. అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. పిల్లల్ని మరి బస్సుల మీద బస్సుల మీద పంపాలి తప్ప స్కూటీ మీద అయితే ఈ దగ్గర వాళ్ళు తప్ప మనం రాజమండ్రి నుంచి అయితే రాలేమండి. ఇక్కడ వరకు స్కూటీ వేసుకొని బస్సు మీద పంపాలి పిల్లల్ని.
ఇంకా జాయిగా మా ఆయనగారు బండి ఈడ్చుకుంటే అలా మమ్మల్ని అయితే ఇంటి వరకు తీసుకొచ్చి చేర్చేశారు. ఆ తర్వాత నేనైతే ఇంకా కష్టపడి ఎలా వంట చేశాను, అన్నీ తినేసి అన్ని నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇప్పుడైతే మామయ్య గారి దగ్గరికి వెళ్తుందన్నమాట. మామయ్య దగ్గర మేము ఏమేమి తీసుకున్నాము, మాకు పండుగ మొదలు ఇచ్చారు లేదా మామయ్య గారు అన్ని వీడియో ఎదుగు రాజమండ్రి ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఇదంతా. చాలా బాగుంది వాతావరణం కూడా అండి. పిల్లలకి చదువు కూడా బాగుంటుంది ఏంటో మనకు తెలియదు, కానీ వాతావరణంతో పీస్ఫుల్గా ఉంది. ఆడవిడిగా బస్సులు సౌండ్లు గట్రా లేకుండా చాలా బాగుందండి. ఇంకా మామిగంటికి ఇప్పుడైతే మామిగంటికి వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత మేము ఏం చేసాము, మామిగారితో ఏమేమి మాట్లాడుకున్న విషయాలన్నీ నెక్స్ట్ లాగులు వస్తాయి. ఇంక ఇప్పుడైతే 10 మినిట్స్ 11 నిమిషాలు దాటిపోయింది కదా, ఇంకా అది పెడతాం 20 నిమిషాలు దాటిపోద్దని చెప్పేసి నేనైతే ఇంకా మామయ్య గారు ఇంటికి వెళ్ళింది వేరే వీడియోలో పెడతామని చెప్పేసి ఊరుకున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టంటే నెక్స్ట్ వీడియో కోసం అయితే నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ గంట అయితే టచ్ చేయండి ఫ్రెండ్స్. హద్వితలను అయితే దగ్గర ఆపేసింది, అందుకని మధ్యలోనే హద్వితలు అయితే కనుకండి జాతరకు అయితే ఫస్ట్ టైం రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇప్పుడు టెంపుల్స్ గట్టి తీసుకెళ్తాం, కానీ జాతరకు మేము ఎప్పుడు వెళ్ళలేదు. హద్వితలు పుట్టాక ఇదే ఫస్ట్ టైం అండి. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి తెగ తిరిగేసింది అనమాట అక్కడ అంతాని. దానికి ఊర్లో సిక్కారంటే దానికి బాగా ఇష్టమండి. బయటికి వెళ్ళినా పేసి పెట్టదు, తిరుగుతుంది బాగానే. పైగా నేను ఫుడ్ ఎప్పుడు క్యారీ చేస్తాను నేను తనకి పెట్టడానికి. ఎక్కడైనా ఒక హాఫ్ అన్ అవర్ 2 గంటలు 3 గంటలు అయినా ఖచ్చితంగా తినిపిస్తాను నేను, పాప ఎడకంటే ఉండాలని. ఈ దగ్గరలో ఉన్న గ్రామదేవత అండి, అమ్మవారు దుర్గమ్మ తల్లి ఏదో పేరు ఉంది, మర్చిపోయిన చూసిన కానీ మర్చిపోయిన మాట అండి. ఇది మామయ్య గారు ఊరి దగ్గరలో ఉన్న ఊర్లోన గ్రామదేవతలు ఫ్రెండ్స్. నేను ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి నా దగ్గర, అన్ని వీడియోస్ ఒకటి అప్లోడ్ చేస్తుంటాను. నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.